బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబుకి మరొక బిగ్ షాక్ తగిలింది. పీటీ వారెంట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ అంబటి ఆందోళన చేయడం, ఆ ఆందోళనలో పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా వారి మీద చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ బ్యారికేడ్లను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి పాల్పడడం మనం చూసాం. ఈ ఘటనకు సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అప్పుడే కేసు నమోదవడం, దానికి సంబంధించి విచారణ జరుగుతోంది అంటూ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11 లోపు అంబటిని కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశం వచ్చింది. మరోవైపు చంద్రబాబును దూషించిన కేసుకు సంబంధించి రేపు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ మీద, అలాగే కస్టడీకి సంబంధించి పోలీసులు కస్టడీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలకు సంబంధించి విచారణ జరగబోతోంది. రేపు అంబటిని మొబైల్ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రేపు చాలా కీలకమైనటువంటి పరిణామం ఉండబోతోంది. చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది వైసీపీ కానీ, మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు కానీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంబటి ఖచ్చితంగా త్వరలో బయటకు వస్తారు, ఇదేం పెద్ద కేసు కాదు కదా అని. కానీ పరిస్థితులు చూస్తుంటే మొత్తం 36 కేసులు అంబటి మీద ఉన్నట్లుగా తెలుస్తోంది, నమోదైనట్లుగా ఇప్పటి వరకు. అందులో 20 కేసుల వరకు సుమారుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు పీటీ వారెంట్ జారీ అయింది అంటే మరొక కేసుకు సంబంధించి విచారణకు కోర్టుకు తీసుకురావాలని చెప్పేసి జారీ చేసేటువంటి వారెంట్. ఆల్రెడీ ఒక కేసుకు సంబంధించి జైల్లో ఉన్నప్పుడు మరొక కేసుకు సంబంధించిన విచారణకి తీసుకురావాలని అధికారులకు జారీ చేసేటువంటి వారెంట్ ఇది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పీటీ వారెంట్ జారీ అవ్వడంతో అంబటి రేపు మొబైల్ కోర్టులో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అధికారులు. అండ్ మరోవైపు అంబటిని కస్టడీ కోరాలి అంటూ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. కస్టడీ పిటిషన్కి సంబంధించి రేపు విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏం జరగబోతోంది? ఒకవేళ కస్టడీకి వెళ్తే ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి కేసులు, మరిన్ని కేసులు కూడా పైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని కేసులకు సంబంధించి విచారణ ఇక నెమ్మదిగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అంబటి ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు లేవా? నమోదవుతున్నటువంటి కేసులు చూసినా, జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినా అంబటి ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు లేవా? ఇదే అతిపెద్ద ప్రశ్న. వాట్ డూ యూ థింక్? అంబటిని ఇప్పుడప్పుడే బయటకు రానివ్వరా? వరుస కేసులు ఇక ఆయన మీద బనాయించబోతున్నారా? ఉన్న కేసులన్నింటినీ ఇప్పుడు విచారించబోతున్నారా? రేపు కస్టడీ పిటిషన్కి సంబంధించిన విచారణలో ఏం తేలే అవకాశం ఉంది? కస్టడీకి ఇస్తుందా కోర్టు? ఇది అతిపెద్ద ప్రశ్న. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సాయిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి, రేపు పీటీ వారెంట్ జారీ అయినట్లుగా తెలుస్తుంది, రేపు అంబటిని కోర్టులో హాజరుపరచబోతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కస్టడీ పిటిషన్కి సంబంధించిన విచారణ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. పరిస్థితులు చూస్తుంటే సిచ్యువేషన్ చాలా సీరియస్గా టర్న్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది ఉన్నదానికంటే కూడా. సో ఏం చర్చ జరుగుతోంది ఇప్పుడు? ఈ లీగల్ ప్రొసీడింగ్స్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నందు, అంబటి రాంబాబుకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసుల్ని నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా గతంలో పీపీపీ మోడల్కు సంబంధించినటువంటి అంశంలో వ్యతిరేకిస్తూ ఒక నిరసన ర్యాలీని గుంటూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో అంబటి రాంబాబు పాల్గొని పట్టాపురం బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకోగా, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పట్టాపురం సీఐ అయినటువంటి వెంకటేశ్వర్లతో ఈయన వాగ్వాదానికి దిగటమే కాదు, అక్కడ ఉన్నటువంటి బారికేట్లను నెట్టివేసేటటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులతో దురుసుగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం పోలీసులు పీటీ వారెంట్ని దాఖలు చేశారు. అయితే ఈ పీటీ వారెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఈ నెల 11 లోపు కోర్టులో హాజరుపరచాలనే విధంగా కూడా కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో రేపు అంబటి రాంబాబుని కోర్టు ముందు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబును దూషించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆయన్ని రిమాండ్ చేయడం జరిగింది. ఆ రిమాండ్ నుంచి రేపు ఉదయం సమయంలో రాజమండ్రి నుంచి గుంటూరు మొబైల్ కోర్టులో అంబటి రాంబాబుని హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే పీటీ వారెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో రేపు మరి బెయిల్ పిటిషన్కి సంబంధించిన దానిపైన చర్చ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒకవైపు కస్టడీ పిటిషన్ కూడా
దాఖలు చేయడం జరిగింది. పోలీసులు ఏదైతే చంద్రబాబుని దూషించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో మొత్తం రేపు మూడిటికి సంబంధించినటువంటి విచారణలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అయితే మాత్రం పీటీ వారెంట్కి సంబంధించినటువంటి దానిపైనే జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా పీటీ వారెంట్లో కనుక మళ్ళీ రిమాండ్ చేస్తే అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మళ్ళీ మార్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే అదే జైల్లో కొనసాగిస్తూ రిమాండ్ని కొనసాగించేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ పీటీ వారెంట్ అయిపోయిన తర్వాత మరో పీటీ వారెంట్ని దాఖలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీఎం చంద్రబాబు దూషించినటువంటి కేసులోనే అనేక ప్రాంతాల్లో అనేక మంది ఫిర్యాదులు చేయడం, వాటికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కాబట్టి కంపల్సరిగా ఆ స్టేషన్ల నుంచి కూడా పోలీసులు వచ్చి పీటీ వారెంట్లు వేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా ఫ్లాష్ చేయాలి అనే విధంగా కూడా అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయినప్పటికీ కూడా హైకోర్టు వీటన్నిటికి సంబంధించినటువంటి విచారణని బుధవారానికి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో మరి రేపు పీటీ వారెంట్కి సంబంధించి అంటే గుంటూరు పట్టాపురం పోలీసులు వేసినటువంటి పీటీ వారెంట్ నేపథ్యంలో ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారనే దాన్ని బట్టే అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి రిమాండ్ అనేది కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపల్సరిగా ఒకవేళ కనుక పీటీ వారెంట్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ కనుక రిమాండ్ చేస్తే మళ్ళీ పోలీసులు అక్కడికి ఆ కేసులో మళ్ళీ రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బెయిల్ అనేది లేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఇదంతా కూడా కొంత అంబటి రాంబాబుకి సంబంధించి బెయిల్ వస్తుంది కంపల్సరీగా రాను 2-3 రోజుల్లో అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకి కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనా కానీ రేపు జరిగేటటువంటి చర్చలో ఇటు పోలీసులు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎలాంటి వాదనలు వినిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి చూడాలి. ఎందుకంటే నల్లపాడు పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో సేమ్ ఇలాంటి కేసే నమోదు చేస్తే దానిపైన కోర్టు అయితే మన బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే రిమాండ్ సమయంలో రెండు కేసుల్లో ఒకదాన్ని రిమాండ్ చేసినప్పటికీ ఒక కేసుకి సంబంధించి బెయిల్ ఇచ్చారు. కాబట్టి సేమ్ అలాంటి కేసే కాబట్టి మరి వెంటనే ఈ పీటీ వారెంట్కి సంబంధించిన దాంట్లో బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఆ కోణం కూడా చెప్తున్నారు, మొన్న ఇలాంటి కేసే బెయిల్ ఇచ్చేశారు కాబట్టి ఇదేం పెద్ద కేసు కాదు, దీనికి కూడా బెయిల్ ఇస్తారనే విధంగా వాళ్ళ వర్షన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కోర్టు ముందు ఎలాంటి వాదనలు జరుగుతాయనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నందు రైట్. మరోవైపు సాయి ప్రజెంట్ అంబటి కండిషన్ ఏంటి, లోపల జైల్లో ఆయన పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్రస్తుతం అయితే అంబటికి సంబంధించి కుటుంబ సభ్యులు మాత్రం ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఈ కేసులన్నింటినీ కూడా న్యాయబద్ధంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విధంగా కూడా కుటుంబ సభ్యులు అయితే మనం మాట్లాడేటటువంటి సమయంలో చెప్తున్నారు. ఏదైనా కూడా అక్రమ అరెస్టులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి లేదు. లోపల ఆయనకి ఫెసిలిటీస్ కల్పించినప్పటికీ కూడా అంబటి రాంబాబు వీటన్నిటిని కూడా ఎక్కడ కూడా తన మనోధైర్యం కోల్పోతున్న పరిస్థితి లేవనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం, ఇవన్నీ కూడా తప్పుడు కేసులు కావాలని చెప్పి పెట్టినటువంటి కేసులే కాబట్టి కంపల్సరిగా ఏదో ఒక రోజు ఈ కేసులన్నీ కొట్టేస్తారనే విధంగా కూడా కుటుంబ సభ్యులకి ఆయనే ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే ప్రొఫెషనల్ గా ఆయన లాయర్ అవటం, ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో కొంత అవగాహన ఉండటం, ఇదంతా కూడా ఆయనకి తెలిసినటువంటి అంశం అనే విధంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదైనా కూడా వరుసగా ఈ కేసులు, ఈ పీటీ వారెంట్లు వరుసగా అనేక కేసుల్లో రిమాండ్లు చేసేటటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ముందుగా ఊహించినటువంటి పరిస్థితి ఉందనేది కూడా కొంత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదైనా కూడా న్యాయపరంగా పోరాటం చేస్తాం, ఉపశమనం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రోజు కాకపోతే రేపు ఈ కేసుల నుంచి అంబటి రాంబాబు బయటపడతారనేది కుటుంబ సభ్యుల వర్షన్. ఇదే అంశాన్ని అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద అంబటి పరిస్థితి మరింత కఠినంగా మారబోతున్నట్లుగా కనపడుతుంది పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే ఇప్పటికే ఓవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు, క్వాష్ పిటిషన్లు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంబటి పరిస్థితి కూడా లోపల బాగాలేదు అంటూ, అంటే మానసికంగా ఆయన బలంగా ఉన్నప్పటికీ ఫెసిలిటీస్ విషయంలో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకున్నటువంటి హెల్త్ కండిషన్ విషయంలో అంటూ కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు చూస్తుంటే ఇప్పుడు పీటీ వారెంట్ జారీ అవ్వడం, అలాగే పోలీసులు కస్టడీకి కోరడం మనకు కనిపిస్తుంది. మరిన్ని కేసులు ఇప్పుడు తెర మీదకి రాబోతున్నాయి. 36 కేసులు ఇప్పటికే ఉన్నాయి, నమోదయ్యాయి, అండ్ 20 కేసులు ఎఫ్ఐఆర్ నమోదై ఉంది. ఈ నేపథ్యంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా ఇప్పుడు పోలీసులు టేకప్ చేసే అవకాశాలు, విచారణకి కోరే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. సో
ఓవైపు సిచ్యువేషన్ చాలా సీరియస్గా టర్న్ అవుతుంది. చాలా రోజుల పాటు మరిన్ని రోజుల పాటు అంబటి జైల్లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఈ కేసులు ఇవన్నీ చూస్తుంటే. మరోవైపు కుటుంబం నుంచి కానీ పార్టీ నుంచి కానీ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయన బెయిల్ మీద బయటకు తీసుకురావడానికైనా కేసులు కొట్టేయించడానికైనా. సో ఏం జరిగే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? వాట్ డూ యూ థింక్? కామెంట్ చేయండి.